ఏఈ నూకరాజు, సౌజన్య, సాదిక్ ఖాన్. ఈ కేసు ఆంధ్రప్రదేశ్లో కాకుండా ఇండియా మొత్తం సంచలనాన్ని సృష్టిస్తుంది. సౌజన్య ఏఈ నూకరాజు మొత్తం ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళు సాదిక్ వల్ల మేము సాదిక్ వేధింపులు భరించలేకపోతున్నాము అనేసి వీళ్ళందరూ కూడా చనిపోయే ముందు ఒక లెటర్ రాసేసి చనిపోయారు. అయితే ఇక్కడ సాదిక్ తప్పించుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకున్న తర్వాత ఈ లెటర్స్ అన్నీ కూడా మీడియాకు వదిలారు. ఆ లెటర్స్ చదివిన దాన్ని బట్టి చూస్తే ఎవరు దీంట్లో ప్రధాన నిందితురాలు అనేసి ఆలోచించినట్లయితే ముఖ్యంగా ఈ సాదిక్ అనే వ్యక్తి అత్యంత క్రూరమైన వ్యక్తి, క్రూయల్ మైండ్ సెట్. దానికి తోడు అయితే చనిపోయింది ఆమె అనకూడదు, కానీ సిచ్యువేషన్ ఈ సందర్భం కాబట్టి చెప్తున్నా. ఆమెకు కూడా సరే క్రిమినల్ మైండ్ సెట్తోనే భర్తని చంపిన దాంట్లో పాత్ర ఆమెది కూడా ఉందనేసి వాళ్ళ భర్త సైడు వాళ్ళ తండ్రి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక్కడ రెండు మూడు పాయింట్స్ తీసుకున్నట్లయితే ప్రధానంగా ఈమెకి ఇంట్లో హస్బెండ్తో సక్రంగా లేదనేసి ఎవరినో చూసుకుంటూ ఉన్న సమయంలో సాదిక్ తగిలాడు. సాదిక్తో రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు ఆ వీడియోస్ వాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోస్ అవన్నీ తీసుకోవడం, వాడు బ్లాక్మెయిల్ చేసి వాడు టార్గెట్ ఏంటంటే మొత్తం ఆస్తి కొట్టేయాలని వాడు టార్గెట్. ఈమె టార్గెట్ ఏంటంటే జగదీష్ రెడ్డితో విడిపోయి వీడితో బతికిపోవాలని ఆమె టార్గెట్. వాడు మైండ్ సెట్, వాడు క్రూయల్ మైండ్ సెట్ ఈమె అన్లై చేయలేకపోయింది. ఈమె ఏంటంటే భర్తని అడ్డు తొలగిస్తే వీడితో హ్యాపీగా ఉండొచ్చు అనేసి ఈమెనుకున్నది. భర్తను అడ్డు తొలగించడానికి ఆడు సైనైట్ తెచ్చాడు సాదిక్, ఈమెకి ఇచ్చారు. ఈమె ప్రోటీన్ పౌడర్లో కలిపి పెట్టింది. క్వశ్చన్ ఇక్కడ, ప్రోటీన్ పౌడర్లో కలిపేటప్పుడు ఈమెకి తెలియదు హస్బెండ్ చనిపోతాడని. మరి ఎందుకు ఇంత గేమ్ ప్లాన్ చేసింది? హైదరాబాద్ తీసుకుని నేను బతికించాలనుకున్నాను నా హస్బెండ్ అనేసి ఎందుకనేదో మనకు తెలియదు. ఆ లెటర్ రాసిన ప్రకారం నేను మాట్లాడుతున్నాను. అయితే ఇవన్నీ తెలిసి కూడా పోలీస్ దగ్గరకు పోలేదు, ఏ ఎమ్మెల్యే దగ్గరికి పోలేదు, లేదంటే లోకల్ పార్టీలు వాళ్ళు మీట్ అవ్వలేదు అనేసి నూకరాజు ఎందుకు వెళ్ళలేదు? పొరుగు పోతున్న ఒక చిన్న విషయంతోనే ఈయన వెళ్ళలేదు. అయితే ఇక్కడ చనిపోయారు. ఇది బాధాకరమైన విషయమే. వాళ్ళందరూ కుటుంబం మొత్తం చనిపోయారు. ఇక్కడ సాదిక్ ఖాన్ ఏం చేయాలి? ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని సమాజంలో తిరిగే అర్హత ఉందా లేదనే విషయం మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి.